నమస్కారం ప్రజలారా. ప్రస్తుతం భారతదేశంలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఏదంటే హిందీని వాళ్ళ రాష్ట్రంలో చదవాలా వద్దా అనేది. బేసిక్ గా మనం పుట్టినప్పటి నుంచి మాట్లాడేది తెలుగు. మన రాష్ట్రంలో, మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కన్నడ మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాట్లాడతారు, తమిళనాడులో తమిళ్ మాట్లాడతారు, కేరళలో మలయాళం మాట్లాడతారు, మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడతారు, గుజరాత్ లో గుజరాత్లీ మాట్లాడతారు, వెస్ట్ బెంగాల్ బెంగాలీ మాట్లాడతారు, ఒడిశాలో ఒడియా మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా ఎవరి భాష వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మనకు బేసిక్ గా ఎక్స్ట్రా హిందీ అనేది ఎక్కడ పనికి వస్తుంది, ఎక్కడ కూడా పనికి రాదు. సో మన మాతృభాషని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప పని చేసారు. అది ఏంటంటే తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే, సిబిఎస్ అయినా, స్టేట్ సిలబస్ అయినా, ఏ సిలబస్ అయినా 10th క్లాస్ వరకు తెలుగు సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలి. అదొక పెద్ద నిర్ణయం. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఎంతోనో వేరే రాష్ట్రం నుంచి వచ్చి తెలంగాణలో బతుకుతున్నావు అంటే నీకు కనీసం తెలుగు రావాలి. కాబట్టి దిస్ విల్ బి ద బెస్ట్ 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 డిసిషన్. తమిళన్స్ లో మీరు వెళ్ళి చూస్తే ఈరోజు హిందీని తీసుకురాకపోతే, హిందీ చెప్పకపోతే మేము బడ్జెట్ ఇవ్వమనంటే, బడ్జెట్ ఇవ్వకపోతే వంగా పెట్టి గుద్ది బడ్జెట్ తీసుకుంటాం, కానీ హిందీ మాత్రం మేము నేర్చుకోమన్నట్టు కరాఖండిగా చెప్పారు. సో బేసిక్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే హిందీ అవసరమా లేదా అని మనం డిస్కస్ చేస్తే తెలంగాణలో హిందీ అవసరం శూన్యం. ఎందుకంటే 85% మెంబర్స్ తెలుగు మాట్లాడతారు. 14 to 13% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు. 1-2% మెంబర్స్ ఇంకా మిగతా లాంగ్వేజెస్ అన్ని మాట్లాడతారు. సో ఇక్కడ హిందీ అవసరం శూన్యం. తెలంగాణలో నేర్పిస్తే ఫస్ట్ లాంగ్వేజ్ గా తెలుగుయే ఉండాలా, సెకండ్ లాంగ్వేజ్ గా ఉంటే ఉర్దూ ఉండాలా, లేదంటే ఇంగ్లీష్ ఉండాలా. సో ఇక్కడ హిందీ అవసరం శూన్యం. బేసిక్ గా ఈ వచ్చిన ఏదైతే లీడర్స్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లీడర్స్ లేదా దానికన్నా ముందు ఉన్న లీడర్స్ వీళ్ళంతా కూడా హిందీ డామినేటెడ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళంతా హిందీని వేరే రాష్ట్రాల పైన రుద్దుదామని చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి కొన్ని మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, హిందీ ఏదో మన నేషనల్ లాంగ్వేజ్ అన్నట్టు. హిందీ ఒక నేషనల్ లాంగ్వేజ్ కాదు, అసలు దేనికి పనికి రాని లాంగ్వేజ్. ఏం అవసరం హిందీ నేర్చుకుంటే సంస్కృతం నేర్చుకుందాం, హిందీతో ఏం అవసరం. వాళ్ళు ఏదో డామినేటెడ్ స్టేట్స్, వాళ్ళకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చే స్టేట్స్, కాంగ్రెస్ అయినా సరే బీజేపీ అయినా సరే, ఎక్కువ ఎంపీ ఇచ్చే స్టేట్ లో అవి మాట్లాడే ప్రజలు ఉన్నారు కదా అని దాన్ని దేశమంతా రుద్దుదామని చూస్తే తమిళనాడులో ఎట్లయితే తిరగబడ్డారో ప్రతి దగ్గర అట్లా తిరగబడతారు. సో బేసిక్ గా హిందీని మనం వీలైనంత మట్టుకు అవాయిడ్ చేసేసి మన భాషని మనం గౌరవిద్దాం. థ్యాంక్ యూ.